ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ముందుగా మున్సిపల్ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలకు వీలుగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ల సంఖ్య పెంపు దిశగా కసరత్తు జరుగుతోంది. కొత్తగా 15 జెడ్పీలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ నిర్ణయం రాజకీయంగా పార్టీలపైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ క్యాడర్కు ఈ ఎన్నికలపైన దిశానిర్దేశం చేస్తున్నాయి. ముందుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపైన నిర్ణయం ఖరారు తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అక్టోబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మరో 15 జిల్లా పరిషత్లకు ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాకు జెడ్పీ ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ల పునర్విభజన చేపట్టనున్నారు. దీంతో మొత్తం 28 జిల్లా పరిషత్లు ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీతో అన్ని జిల్లాల జెడ్పీ చైర్పర్సన్లు, జెడ్పీటీసీల పదవీకాలం, అంతకు ముందు రోజే ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. కాగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేలోగా జిల్లా పరిషత్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత కసరత్తులో భాగంగా పంచాయతీరాజ్ కమిషనరేట్ ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని ప్రభుత్వానికి పంపి కేబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేయాలి. తర్వాత ఆయా జిల్లా పరిషత్లకు సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులతో పాటు అదనపు సిబ్బందిని మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 24 తేదీలోపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం లేనందున మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీ చైర్పర్సన్ల స్థానంలో ప్రత్యేక అధికారుల నియామకానికి పంచాయతీరాజ్ శాఖ సిద్ధమవుతోంది. జెడ్పీలకు కలెక్టర్లను, మండల పరిషత్లకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లను నియమించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.